కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. జూబ్లీస్ ఉప ఎన్నికల్లో విజయం మనదే దేక్కులేంగే సారే కావా అని అంటున్నారే జూబ్లీస్ ప్రజలంతా అని చెప్పేసి రేపు పాటలు వస్తాయి. ఇక రేపు అదే రాస్తారు వాళ్ళు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలి. ముఖ్య నేతలతో సమీక్షలో కేసీఆర్ జూబ్లీస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపినాథ్ గారి పేరును కల్వకుంట్ల చంద్రుడు ఖరారు చేసిండు. అంటే రేపు కల్వకుంట్ల చంద్రుడు ఎన్నికల ప్రచారం ఉంటాడా? సారు పెద్ద బాబా చిన్న బాబా ఏ బాబు కానీ నువ్వు ఇంట్లో వండుకున్నా జూబ్లీస్ నీదేపో. నువ్వు ఇంట్లో పక్కేసుకొని వండుకున్న ఫామ్ హౌస్లా జూబ్లీస్ నువ్వే గెలుస్తావు. ఆడ బీజేపీ వరకు ఓటేరు అంత తుర్కొల ఓట్లు అని చెప్పి రాలని. సో అందువల్ల కాంగ్రెస్ వాళ్ళు సచ్చినా కూడా ఓటేసే పద్ధతి కాబట్టి నువ్వే ఇక బాధాత్త నువ్వే ఇక రాసి పెట్టుకో. మరి కేసీఆర్ ఇప్పుడు స్కెచ్ చేసింది ఇక్కడ. ఇవాళనేమో టికెట్ ప్రకటించాడు. నిన్న కోనేరు కోనప్పను జాయిన్ చేసుకున్నాడు. రెండు చకచకా జరిగిపోయినాయి. ఆయన కోనేరు కోనప్ప అనే ఆయనకు జూబ్లీస్ లో మంచి పరిచయాలు ఉన్నాయట. ఆ పరిచయాల ద్వారా రేపు కేసీఆర్ విజయ దుందుబి మోగించబోతాననేది ఒక సమాచారం. నాకు ఎంతవరకు నిజం ఎంతవరకు అవదో నాకు తెలియదు. వాళ్ళు చెప్పిరు, నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక 5వ తారీఖులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆ విచారణ జరగడం. 6 నుంచి 23 వరకు సభాపతి విదేశీ పర్యటన ఉండబోతా ఉంది. ఏడిపోతాడు సభాపతి గారు విదేశీ పర్యటన? న్యాయవాదులను సమకూర్చుకోవాలని ఇరుపక్షాలకు లేఖలు రాశాడు. స్పీకర్ సమక్షంలో వాదనకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలు ఏం చెప్తారా? 5వ తారీఖు లోపల విచారణ పూర్తి చేయాలి. నేను ఏం చెప్పాననే 6 నుంచి 23 దాకా ఆయన ప్రపంచక దేశాలు తిరుగుతాడట ఆయన. అది వేరే విషయం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 5వ తారీఖు వరకు ఎవరైనా దమ్ము అనేది ఉంచే మీ ఒంట్లో మీరు మునగాళ్ళు అయితే ఇక నాకేం ఇక పెద్ద కొత్తున్నాయి కానీ వాళ్ళని మీరు ఒక్కడనే రాజీనామా చేయరు. 10 మంది తరపున ఒక్కడే వారు గెలిస్తే ముక్కులు రాకపోయి ఒక్కరిని రాజీనామా చేయండి. 500 కోట్లు పెట్టి ఓటుకు 10,000 మనుషులు మీకు ఆ నియోజకవర్గంలో మీకు ఓటు వేస్తే చేయకూడదు మీద చలో నేను ఛానల్ బంద్ చేసుకునే పోయి ఒక్కడే. ఇంతకంటే పెద్ద ఛాలెంజ్ వెళ్ళదు లేదు. మీ మునగాలను నిరూపించుకోవడానికి మీరు ముందుకు వస్తే నేను సంతోషంగా స్వాగతిస్తా. ఏం బీకిరాని వస్తుందా మీకు? ఎందుకు వేస్తారు ఓటు? కారు గుర్తుకు ఓటు అయితే చేయకూడదు అత్తిరి. ఆడేమైనా పని చేస్తుంటే వాడు ఏమి లేదా? మీరేమైనా నిధులు తెచ్చినట్టు వాళ్ళే నిధులు ఇస్తాను రాసే. మీరు ఏం పని చేసినట్టు చెమ్మ చెక్క సమలేసి మొగ్గ గింతే మీరు చేసింది. అంతే పడవాడవలసిందే పండుకొని అల్లా మీకు ఓటేస్తారు. ఇంకా మీరు వీకిరాని పత్తి కొనుగోలు జరిగేనా 1 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వ యత్నాలు. సిసిఐ టెండర్లకు జిన్నింగ్ మిల్లుల దూరం అని చెప్పేసి తెలంగాణలో పత్తి కొనుగోలు వచ్చే నెల 1 నుంచి ప్రారంభిస్తారట. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. కానీ దాని పేరేం పేరా మద్దతు ధర వస్తలేదట. మద్దతు ధర 8,000 చిల్లర ఉన్నది నాయన. దాని ప్రకారంగా కొనే ప్రయత్నం చేయండి. ఒక్కరు కూడా మద్దతు ధర కలిపియలే. ఇలా వర్షాలు పడుతున్నాయి, తేమ శాతం ఎక్కువ వస్తుంది. అవసరమైతే 20 కూడా వస్తుంది తేమ శాతం. మన 12 కావాలంటే 12 రాదట్లా. మీ అయ్యలు మీరు ఎప్పుడన్నా వ్యవసాయం చేస్తే 12 వస్తుంది. అది రాదు. ఇప్పుడు 20 పైన వస్తుంది పత్తి. నేను బుట్ట కాంచి పత్తే పండిస్తాను నాకు తెలుసు కదా. సో తేమ శాతం తక్కువ ఉంది, తేమ శాతం ఎక్కువ ఉంది, నీ పత్తి ఎర్రగుంది నల్లగుందని పత్తిత్తు మాటలు చెప్పి మా రైతులు నోటే మన్ను కొట్టకురి. కాంగ్రెస్ అంటే దొంగలా కొట్టుకుంటాను నేను నమ్ముతా. మీరు దొంగలే. సో దయచేసి రైతుల నోట్ల మట్టు కొట్టకురి. మీకు 2 చేతులు దండం పెడతాం కానీ 8,000 రూపాయల చిల్లర మద్దతు ధర కలిపి రైతులకు, పత్తి రైతులకు. ఏమయ్యా రాజన్న గారు మళ్ళీ పోయి రిబ్బన్ కట్ చేసి కథం చేయకు. జర్ర రేటు చూసేయమని చెప్పు. జర నేను వస్తా మళ్ళా తిరిగితే మళ్ళీ కేసు పెడతా. గంతే చేసేది చెప్తా కదా నేను. ఇంకేంది? ఎలుగుబంటి దాడిలో జరిగిన దాడిలో గిరిజన దంపతులు మృతి చెందినట్ట. 20 లక్షల పరిహారం పెట్టాడు సిరిపూరు కాగజ్ నగర్. ఆదివాసీ బిడ్డల బతుకులు మొత్తం ఆగమవుతున్నాయి. మన ఇందిరామ రాజమాధవ్ ఎగురు పెడతాను బ్రహ్మాండంగా. ఇంకేందా
ఓ అమ్మ దిగిండా శివధర్ రెడ్డి. రేవంత్ జ్యోతి, రేవంత్ జ్యోతి మంచి పని చేసినావు కదా, శివధర్ రెడ్డికి ఇచ్చిండా నియామక పత్రం. ఇట్లా పెట్టిందిగా రేవంత్ అన్న ఇట్లా బాగుంది, మంచిగా దిగిన ఫోటో. జీవో ఇది రాసిండు, ఇది బానిస కుక్కేనా, బానిస కుక్క రాకపోతే ప్రజలు రావుగా, నెలనాడు ప్రజలు అంటే రావాలి. ఉగ్రం మూసి ఓని ఇది మూసీనా, ఈ పేరు మార్చే పేరు మూసీ కాదురా, మూసీ ఈసా. ఇలా విమానాలు తిరుగుతాయి ఇప్పుడు, రేపు మూసీలా విమానాలు తిరుగుతాయి. ఈ బొమ్మ నాకు చేసి అంబర్పేట కాడ బొమ్మ వేసారు, మూసారాంబాగ్. ఉగ్ర మూసట జంట జలాశయాల నుంచి దిగువకు భారీగా వరద నీరు. ముసరాంబాబు చాదర్ఘాట్ వంతెనపై నుంచి మూసి పోతాంది. బాబుఘాట్ వద్ద భారీగా వరదొత్తాంది. 20 ఇళ్ల మునక 200 ఇళ్లు మునిగిపోయినాయి. పునరావాస కేంద్రాలకు బాధితుల తరలింపు. మహాత్మా గాంధీ బస్టాండ్ లోకి పోటెత్తిన మూసి వరద. హైదరాబాద్ లో రోజంతా వర్షం, కాలనీలు జలమయం. ఏది జరగని భయ్ అన్న, పులి అంటే పులే, ఏది జరుగుతుంది మాకేం, ఎవరు చేస్తే మాకేం. మేము సంతోషంగానే ఉన్నాం. ఇక వర్షాలు వస్తాయి, ఆగం అవుతారు. ఇప్పుడు మా అన్న మూసి నది పచ్చాలో ఏదాం అనుకుంటుండు, చేస్తాడు బరాబర్ చేయడా, చేస్తాడు. ఇళ్ళకెళ్ళి కొబ్బరి నీళ్ళు పోతాయి, నలుగురైతే కొబ్బరి నీళ్ళు పోతాయి, నష్టమా? బరాబర్ కొబ్బరి నీళ్ళు పోతాయి, తప్పేంది? ఇక పార్టీ ఆయన ప్రకటించరా, తీసుకుపోయారా నిన్న కేసీఆర్ కాడికి. ఓకే, మీన మీటింగ్ మంచిగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అటుంది. ముసలాయన కూర్చుండు, మరి అల్లుడు కొడుకు ఆంధ్ర కలిసి కూర్చుర్రా. ఇదే వేరు రాధాకృష్ణ, ఇది రాయొద్దురా, మనము ఈ వార్త రాయొద్దురా. నీకు ఎవరా వాడిని దమాకన మన్ను వాడు వాడిని చెప్పినోడు. ఇది రేవంత్ అన్నకి వ్యతిరేకమైన వార్తరా. రేవంత్ జ్యోతి మారిపోయినవా, తెలంగాణ జ్యోతి అయినవా? ఈ వార్త రాస్తే నీకు పైసలు పేమెంట్ రాదురా. ఈ నష్టం కాల నీకు ఓటు చెప్పిండు ఈ వార్త రాయమని. మరి నీ ఎడిటర్ ఎవరో వాడు పట్టుకోరా, వాడిని తన్నురా. ఫస్ట్ ఓటుకు నోటు కేసు గురించి రాస్తావురా నువ్వు. చూడరా రాసి చిక్కలోడు, ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు ఊరడా, రేవంత్ అన్నకు చంద్రన్నకు గాడిది గుడ్డు. ఇంకేంది, తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు. తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ అన్న కోర్టు వేయను, దేకలే కోర్టు. ఏఫీకు క్వాష్ పిటిషన్ మేము సమర్థిస్తున్నాం, క్వాష్ హైకోర్టు మత్తయ్యకి ఇచ్చిందని సమర్థిస్తున్నాం. మరి ఏం తప్పు చేయలేదు, నువ్వు దొంగోడవు, వానికి ఏం సంబంధం అని ఎలాగొచ్చింది. ఆయనపై ఎఫ్ఐఆర్ కొట్టేయడం సరైనదేనని స్పష్టం చేసింది. మత్తయ్య మంచోడే, రేవంత్ చంద్రబాబు దొంగలు అన్నది ఓటుకు నోటు కేసులా. రేవంత్ చంద్రబాబు దొంగలు, మత్తయ్య మంచోడే, పోరని ఆయన బతుకు పోరాని బలిసి అనవసరంగా రేవంత్ నమ్మినావు అని చెప్పి ఎలాగొచ్చింది. రేవంత్ రెడ్డి సండ్ర వెంకట వీరయ్య పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది. ఇంతవరకు జరిగింది. మన అమరావతి పులికి గాడిద గుడ్లు వచ్చినాయి అక్కడ. లేదు రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నా ప్రయత్నం చేయాలి మత్తయ్య పైన అనుకుంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. ఓటుకు నోటు కేసు దొంగ రేవంత్ రెడ్డి, చంద్రబాబు. దీన్ని మార్చలేవు ఈ టైటిల్ని. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రం ముఖ్యమంత్రి కావచ్చు, చేసిన లంగా పనులు పోతాయా? 89 కేసులతో ఈ దేశంలో మొట్టమొదటి ఏకైక ముఖ్యమంత్రిగా మా అన్న అమరావతి పులికి గౌరవం దక్కింది. అవునా కాదా? బరాబరుగా దక్కింది. ఇంకేంది, ఇంతవరకు ఈ వార్త ఉన్నదే. ఇక మరి నమస్తే తెలంగాణ, శివధర్ రెడ్డి ఇది వద్దు కానీ ఇక